Hi everyone, welcome back to English with Jalil sir. So today also we are going to discuss one more previous year question paper. So it's a ninth previous year question paper, and this paper is related to math and science subject. Right, I have uploaded already eight videos, so which is related to social as well as math and science background. And let us start the topic now. So 65 question number is 65. Still, we need to cover a long way in order to become one of the most important technologically developed nations of the world. So the word ఇక్కడ ఏమి ఇచ్చాడంటే the word technologically functions as a and an, right? Adjective, adverb, preposition, verb. సో ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చాడు, ఏది టెక్నాలజికల్లీ అనే వర్డ్ ఇచ్చాడు, రైట్? టెక్నాలజికల్లీ అనే వర్డ్ ఇక్కడ ఇంపార్టెంట్ టెక్నాలజికల్లీ డెవలప్డ్ నేషన్స్ అన్నాడు ఇక్కడ, రైట్? నేషన్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ, నౌన్ అవుతుంది, రైట్? డెవలప్డ్ అనేది ఏమవుతుంది ఇక్కడ, అడ్జెక్టివ్. సో దీనికంటే ముందు ఏమొచ్చింది, మళ్ళీ ఇది ఎల్వై వచ్చింది ఫస్ట్ థింగ్, రైట్? ఇక్కడ ఈ వర్డ్కి ఎండింగ్లో ఎల్వై ఉంది. అట్ ద సేమ్ టైం ఇదేం చేస్తుంది, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది అడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది, అడ్వర్బ్. సో నౌన్, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. అండ్ కమింగ్ టు 66, the teacher is well versed dash her subject. Choose the appropriate word to complete the sentence. So the teacher is well versed by ante is wrong, into idi kuda wrong, over idi kuda wrong, right? Well versed with her subject anochu, right? The teacher is well versed with her subject. And coming to 67, choose the correctly spelled word. మళ్ళీ ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు. 4 వర్డ్స్లో స్పెల్లింగ్స్ అనేవి మూడింటికి రాంగ్ ఉన్నవి, అండ్ ఫస్ట్ వన్ ఏదో ఒకటి కరెక్ట్ ఉన్నది, రైట్? సో ఇక్కడ ఏది కరెక్ట్ ఉన్నది అంటే ఫస్ట్ వనే కరెక్ట్ ఉన్నది, వాల్కానోస్, VOLCANOES, వాల్కానోస్ అనేది కరెక్ట్ ఇక్కడ. కంగారూస్ అనేది ఇక్కడ ఈ అనేది రాదు. సో పొటాటోస్ అంటే ఇక్కడ ఈ రావాలి, రైట్? ఫోటోస్ అంటే ఈ అనేది రాదు. సో దీస్ 3 are wrong and the first one is the correct one. And coming to 68, in democracy every citizen has a right to question the government's dash to the people's welfare. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్ అంటే ప్రతి సిటిజన్ పౌరునికి ఏముంది, అడిగే క్వశ్చన్ అంటే ప్రశ్నించే హక్కు ఉంది, రైట్? దేని గురించి, గవర్నమెంట్స్ డాష్ టు ద పీపుల్స్ వెల్ఫేర్ అంటే ప్రజల సంక్షేమం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. సో ఇక్కడ ఫిలప్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు. కన్సైన్మెంట్, కాంప్లిమెంట్, కమెన్స్మెంట్ అండ్ కమిట్మెంట్. సో ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సో కన్సైన్మెంట్ అంటే ఇది షిప్మెంట్ అనే మీద అంటే లైక్ డెలివరీ కానీ ప్యాకింగ్ చేసి పంపించడం కానీ ఆ విధంగా మీనింగ్ వస్తుంది. కాంప్లిమెంట్ అంటే ఇది పొగడడం, రైట్? ప్రైజ్. కమెన్స్మెంట్ అంటే కూడా కాదు, అంటే ఇట్స్ ఎ బిగినింగ్ అన్నాడు. కమిట్మెంట్ అంటే అది కరెక్ట్ అవుతుంది, రైట్? కమిట్మెంట్ అంటే సో ఇక్కడ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు అంటే రెస్పాన్సిబిలిటీ. కమిట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ద పీపుల్స్ బిహేవియర్, అది కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. దిస్ 3 are wrong. సో కమింగ్ టు 65 ఏమి ఇచ్చాడు ఇక్కడ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు. 66 రైట్, ప్రిపోజిషన్. అండ్ 67 రైట్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 68 వచ్చేసి vocabulary, right? So these are all the 4 questions now which we have discussed. So now coming to question number 70, the notorious gangster brought to the gallows dash crying, right? The notorious gangster అంటే ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ అంటే పేరు మోసిన గ్యాంగ్స్టర్, బ్రాట్ టు ద గ్యాలోస్ ఎక్కడికి, ఆ నేరస్తుని ఎక్కడికి తీసుకొచ్చారు అంటే ఉరివేసి కాడికి తీసుకొచ్చారు. డాష్ క్రయింగ్ అతడు ఏడుస్తున్నాడు, ఆ నేరస్తుడు అనేవాడు ఏడుస్తున్నాడు, రైట్? ఇక్కడ ఏ వర్బ్ వస్తుంది ఇక్కడ మనకి, ఈజ్, హ్యావ్ బీన్, ఆర్, వర్, రైట్? ఏది వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి నోటోరియస్ గ్యాంగ్స్టర్ అంటే ఓన్లీ 1 person, గ్యాంగ్స్టర్ అనేవాడు ఒకడే కాబట్టి సో మనకి ఏం రావాలి ఇక్కడ, రైట్? బ్రాట్ టు ద గ్యాలోస్ డాష్ క్రయింగ్, వాడు ఏడుస్తున్నాడు అంటే ప్రెసెంట్లీ ఈజ్ గోయింగ్ ఆన్. అతను తీసుకొచ్చారు, అతను ఏం చేస్తున్నాడు, ఈజ్ క్రయింగ్ అంటే ఇప్పుడు ఏడుస్తున్నాడు, అంటే నేరస్తుని ఉరిశిక్ష వేయడానికి తీసుకొచ్చారు, అతను ఇప్పుడు ఏడుస్తున్నాడు అంటే ఈజ్ వస్తుంది, రైట్? దిస్ హ్యావ్ బీన్ ఆల్సో రాంగ్, ఆర్ ఆల్సో రాంగ్. ఇక్కడ ప్లూరల్ ఉంటే ఇక్కడ ఆర్ వస్తుంది. వర్ అంటే ఇక్కడ ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ కాకపోతే మనకి రైట్ ఏమైనా వర్ వస్తుంది.
అండ్ కమింగ్ టు 71, చూస్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ వన్. అంటే ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు, రైట్. కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, దాని సూటబుల్ వొకాబులరీ ఇచ్చాడు, రైట్. కలెక్టివ్ నౌన్, దేని రిలేటెడ్ అంటే ఇది కలెక్టివ్ నౌన్ రిలేటెడ్ ఇచ్చాడు, రైట్. ఫస్ట్ వన్ హైవ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కూల్, అండ్ సి వచ్చేసి పాడ్, అండ్ డి వచ్చేసి ఫ్లీట్. సో ఈ వర్డ్స్ని వీటితో మనం మ్యాచ్ చేయాలి, రైట్. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మీనింగ్స్ తెలియాలి. హైవ్ అంటే దేనికి సంబంధించింది అంటే హైవ్ అనేది, రైట్, ఇది బీస్కి సంబంధించింది. హైవ్ అనేది ఏంటిది బీస్కి సంబంధించి, అంటే గ్రూప్ ఆఫ్ బీస్ అనేవి ఎక్కడ ఉంటాయి హైవ్లో ఉంటాయి, రైట్. అండ్ కమింగ్ టు స్కూల్, స్కూల్ అనేవి ఎక్కడ ఉంటుంది, స్కూల్ అనేది రిలేటెడ్ టు ఫిష్, అంటే గ్రూప్ ఆఫ్ ఫిష్ మూవింగ్ టుగెదర్ అన్నట్టు, అంటే కొన్ని ఫిష్లు కలిసి ఒకటేసారి కలిస్తే దాన్ని ఏమంటామంటే స్కూల్ అంటాం. పాడ్ అనేది దేనికి సంబంధించింది అంటే డాల్ఫిన్స్కి సంబంధించింది, అంటే గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్ మూవింగ్ టుగెదర్, రైట్. ఫ్లీట్ అంటే షిప్స్కి సంబంధించింది, రైట్. సో ఫస్ట్ వన్ చూద్దాం. హైవ్ అంటే ఏంటి, ఆన్సర్ 3 రావాలి. ఏ అనేది ఎక్కడ వచ్చింది, 3 అనేది ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చింది. సో ఫస్ట్ వన్ ఆల్సో రాంగ్, సెకండ్ వన్ ఆల్సో రాంగ్, ఎలిమినేటెడ్, రైట్. బి అనేది స్కూల్ దేనికి సంబంధించింది, ఫిష్. బి అనేది 4 రావాలి, రైట్. బి అనేది 4 ఇక్కడ వచ్చింది. సి అనేది ఎక్కడ వచ్చింది, 1, ఓకే, రైట్. డి అనేది 2, ఎస్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. హైవ్ అంటే బీస్ తేనెటీగలకు సంబంధించింది, అండ్ పాడ్ అంటే డాల్ఫిన్స్కి సంబంధించింది, స్కూల్ అంటే ఫిష్, ఫ్లీట్ అంటే షిప్స్. ఇవన్నీ ఏంటి అంటే కలెక్టివ్ నౌన్, అంటే గ్రూప్ ఆఫ్, రైట్. ఇక్కడ ఏంటి దీస్ ఆల్ క్రియేచర్స్ అన్నట్టు మూవింగ్ టుగెదర్. ఇక్కడ షిప్స్ అంటే బోట్స్ అన్నట్టు, రైట్. అండ్ కమింగ్ టు 72, యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్ విల్ బి రివార్డెడ్ బై ద కంపెనీ. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ద సెంటెన్స్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఈ సెంటెన్స్ ఏంటి, యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్ విల్ బి రివార్డెడ్. ఇది సింపుల్ ఫ్యూచర్లో మళ్ళీ ఏంటి ఇక్కడ V3 వచ్చింది, రైట్. విల్ బి రివార్డెడ్ బై ద కంపెనీ అని ఇచ్చాడు. అంటే ఈ సెంటెన్స్ ఎందులో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ ఎలా ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ నుంచి మనం యాక్టివ్ వాయిస్లో ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. యాక్టివ్ వాయిస్లో ఈ సెంటెన్స్ ఎలా వస్తుంది అంటే సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది. సో సింపుల్ ఫ్యూచర్ సెంటెన్స్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది, రైట్. ద కంపెనీ విల్ బి రివార్డెడ్, విల్ బి అంటే మళ్ళీ ఇక్కడ విల్ బి అనేది రాదు, రైట్. సింపుల్ ఫ్యూచర్ మాత్రమే రావాలి. సబ్జెక్ట్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. సెకండ్ వన్, ద కంపెనీ విల్ రివార్డ్ యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్. ద కంపెనీ విల్ రివార్డ్, ఎస్. ఇది ఆలోచించవచ్చు అంటే ఎస్, ఇది ఆలోచించవచ్చు. చూద్దాం, రిమైనింగ్ కూడా చూద్దాం. ద కంపెనీ విల్ బి రివార్డింగ్ యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్, ఇది రాంగ్. ద కంపెనీ విల్ బి రివార్డ్ యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్, ఇది కూడా రాంగ్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్ అంటే సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ద కంపెనీ విల్, రైట్, హెల్పింగ్ వర్బ్ రివార్డ్ V1 యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్, ఇది కరెక్ట్ వన్. సో ఈ విధంగా చెప్పొచ్చు దీన్ని అంటే మనం యాక్టివ్ వాయిస్లో సెకండ్ వన్, ద కంపెనీ విల్ రివార్డ్ యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. 70 వచ్చేసి ఏంటి ఇక్కడ మనకి సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ అడిగాడు, రైట్. ఆ వర్బ్ ఫార్మ్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 71 వచ్చేసి ఏమి ఇచ్చాడు, వొకాబులరీ రిలేటెడ్ ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, రైట్. ఇది నథింగ్ బట్ వొకాబులరీ, రైట్. అండ్ 72 అనేది ఏంటి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 69. సో ఇక్కడ 69, 73 అని ఉన్నది, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. క్వశ్చన్ పేపర్లో నుండి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయో దాన్ని స్లైడ్స్లో అడ్జస్ట్ చేయడం జరిగింది, రైట్. డోంట్ కన్ఫ్యూజ్ హియర్, రైట్. జస్ట్ గో త్రూ ద ఆన్సర్స్. 69, దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఏంటిది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ మనకి ఆర్టికల్ అడిగాడు. సో ఆర్టికల్ అడిగినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ యూ వచ్చింది కాబట్టి మళ్ళీ, రైట్, ఏంటిది ఇది కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ మాత్రమే వస్తుంది, రైట్. ద రాంగ్, ఏ ఇస్ కరెక్ట్, రైట్. అండ్ కూడా రాంగ్, ఏ అండ్ యాన్ కూడా రాంగ్. ఇక్కడ స్మాల్ ఏ రావాలి, రైట్. దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈజ్ ఏ యూనివర్సల్ ట్రూత్, అది కరెక్ట్ ఆన్సర్. 73, ద లేజీ ఫెలో లైక్స్ డ్రీమింగ్ అండ్ డస్ నథింగ్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ లేజీ ఫెలో సోమరి అతను ఏం చేస్తున్నాడు, హీ లైక్స్, అతడు ఇష్టపడతాడు దేన్ని, డ్రీమింగ్ని, కలలు కనడాన్ని. అండ్ డస్ నథింగ్ ఎట్ ఆల్, అతడు ఏమీ చెయ్యడు, రైట్. హియర్ ద వర్డ్ డ్రీమింగ్ ఈజ్ ARN. సో ఇక్కడ వర్డ్ డ్రీమింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో బిగినింగ్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు అండ్ ఇక్కడ కూడా, అంటే క్వశ్చన్ అనేది రిపీట్ అయింది చూడండి, రైట్. డ్రీమింగ్ అనేది ఏంటిది మనకి ఇక్కడ ఏమనుకుంటాం మనం, ఇది అంటే V4 ఫామ్లో ఉంది కాబట్టి ఇది వర్బ్ అనుకుంటాం, బట్ దిస్ ఈజ్ రాంగ్, వర్బ్ కాదు. ఆల్రెడీ ఇక్కడ
ద లేజీ ఫెలో, ఇది సబ్జెక్ట్ అయితే V1 ప్లస్ ఎస్, ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ ఇది డ్రీమింగ్, మళ్ళీ ఒక వర్డ్ వచ్చింది. సో ఈ వర్డ్ అనేది ఏంటి అంటే జిరాండ్ అంటాం. దీన్ని ఏమంటాం? జిరాండ్. జిరాండ్ ఫామ్ దేన్ని అంటాం అంటే నౌన్ని అంటాం. గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్లో మళ్ళీ ఆల్రెడీ వర్బ్ వచ్చిందంటే దాని పక్కనే మళ్ళీ ఒక వర్బ్ రాదు. వస్తే ఒకవేళ ఆక్సిలరీ ప్లస్ మెయిన్ వర్బ్ వస్తుంది. ఇక్కడ ఆక్సిలరీ లేదు కాబట్టి వచ్చిన నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే జిరాండ్ ఫామ్ వర్డ్ అన్నట్టు. అది దాన్ని జిరాండ్ నౌన్ అంటాం. రైట్. అడ్వర్బ్ ఇస్ రాంగ్, అడ్జెక్టివ్ ఆల్సో రాంగ్. రైట్. కమింగ్ టు 74 క్వశ్చన్. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎర్రర్. సో వేర్ సో A, B, C, D, సో 4 ఆప్షన్ హ్యాస్ గివెన్. సో ఆ 4 ఆప్షన్స్లో మనకి ఎక్కడ ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ మ్యాన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ లివ్ నెక్స్ట్ డోర్ టు మీ. రైట్. ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు. దిస్ మ్యాన్ అనేది ఏంటి? అసలు మనం చెప్తున్న ఎవరి గురించి? దిస్ మ్యాన్. దిస్ మ్యాన్ అంటే ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్. రైట్. థర్డ్ పర్సన్ సింగులర్. ఐ ఆమ్ టెల్లింగ్ యూ అబౌట్, నేను చెప్తున్నా ఎవరి గురించి? దిస్ మ్యాన్ గురించి. అతను ఏం చేస్తాడు? లివ్ నెక్స్ట్ డోర్ టు మీ. సో లివ్ రాదు, ఇక్కడ లివ్స్ రావాలి. V1 ప్లస్ ఎస్. రైట్. లివ్స్ నెక్స్ట్ డోర్ టు మీ అంటే అతడు నా నెక్స్ట్ డోర్లో అంటే పక్కింట్లో నివసిస్తాడు. లివ్స్ రావాలి. సో ఏది రాంగ్ ఇక్కడ అంటే సి అనేది రాంగ్. రైట్. అది చూసుకోవాలి మనం. అండ్ కమింగ్ టు 75, ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. రైట్. క్వశ్చన్ ట్యాగ్ని మళ్ళీ ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా చూడాలి. ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్, ఈ సెంటెన్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? సో మనం ఈ సెంటెన్స్ చూడగానే మనం ఏమనుకుంటాం అంటే ఇది పాజిటివ్ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ పాజిటివ్. సెల్డమ్ వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ అనేది నెగిటివ్. సెల్డమ్ అంటే ఏంటిది? అరుదుగా, ఆల్మోస్ట్ నథింగ్. అంటే ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్, ఆ ఓల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా అరుదుగా నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ నథింగ్, ఆమె నడవదు అన్నట్టు, చాలా రేర్గా నడుస్తుంది. సో అంటే ఇది ఆల్రెడీ నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంది ఒకటి. సెకండ్ వన్ ఏంటి? ఇది ఏ టెన్స్లో ఉందో మనం చూడాలి. ఆక్సిలరీ అనేది లేదు. సో ఇక్కడ ఏముంది? మెయిన్ వర్బ్ ఉంది. మెయిన్ వర్బ్ ఏముంది? V1 ప్లస్ ఎస్, మళ్ళీ సింపుల్ ప్రెజెంట్. సో V1 ప్లస్ ఎస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు? డస్ వస్తుంది. ఏమొస్తుంది? డస్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ ఆల్రెడీ నెగిటివ్ అన్నాం కాబట్టి మనం నాట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ప్రొనౌన్ తీసుకోవాలి. ఓల్డ్ ఉమెన్. ఓల్డ్ ఉమెన్కి బదులు ఏమొస్తుంది? షీ వస్తుంది. డస్ షీ అనేది ఆన్సర్. సో డస్ షీ ఎక్కడ ఉంది? డజంట్ షీ, రాంగ్. డస్ షీ, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్. సెంటెన్స్ అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనే కరెక్ట్ చూసుకోవాలి. 76, డాష్ హిస్ టైర్లెస్ ఎఫర్ట్ ద మర్చెంట్ కుడ్ నాట్ మేక్ ఎనీ ప్రాఫిట్ ఇన్ హిస్ బిజినెస్. డాష్ హిస్ అంటే ఇక్కడ ఏమన్నాడు? టైర్లెస్ ఎఫర్ట్ అంటే విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల, అతడు విశ్రాంతి లేకుండా పని చేయకపోవడం వల్ల ఏమేమి జరిగింది? ఆ మర్చెంట్, ఆ వర్తకుడు కుడ్ నాట్ మేక్ ఎనీ ప్రాఫిట్, అతడు ఎలాంటి ప్రాఫిట్ని అంటే పొందలేడు బిజినెస్లో. ఇక్కడ మనకి ఏది వస్తుందో మనం చూడాలి ఇక్కడ. రైట్. డ్యూ టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్, ఏమొస్తుందో చూద్దాం. డ్యూ టు అంటే ఏంటి? ఇక్కడ కారణంగా. డ్యూ టు అంటే ఏంటిది? కారణంగా. హిజ్ టైర్లెస్ ఎఫర్ట్ అంటే అతడు విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన అంటే విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన అంటే కారణంగా మీనింగ్ వస్తుంది. అది రాంగ్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఏంటిది? తో సంబంధం లేకుండా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ టైర్లెస్ ఎఫర్ట్ అంటే అతడు సంబంధం లేకుండా విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అంటున్నాడు. అది కూడా రాంగ్ అవుతుంది. రైట్. థర్డ్ వన్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే మనకి ఏమవుతుందంటే ఇది సంబంధంతో అనే మీనింగ్ ఉంది. అది కూడా రాంగ్ అవుతుంది. రైట్. ఇన్స్పైట్ ఆఫ్ అనొచ్చు మనం. దీన్ని ఏమనాలి అంటే ఇన్స్పైట్ ఆఫ్. సో ఇన్స్పైట్ ఆఫ్ అంటే రైట్ అయినప్పటికీ. రైట్. అతడు విశ్రాంతి లేకుండా పని చేసినప్పటికీ అతడు ఎలాంటి ప్రాఫిట్ని పొందలేకపోయాడు. సో ఇన్స్పైట్ ఆఫ్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్దో అనొచ్చు. ఆల్దో అంటే అయినప్పటికీ. రైట్. ఇన్స్పైట్ ఆఫ్ అన్నా కూడా ఆల్మోస్ట్ అదే మీనింగ్ వస్తుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 69 చూసినట్టయితే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే సూటబుల్. రైట్. ఆర్టికల్ అడిగాడు. 73 వచ్చేసి రైట్ ఇది మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. 74 వచ్చేసి మనకి ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. 75 క్వశ్చన్ ట్యాగ్. 76 వచ్చేసి ఇది ఏం సెంటెన్స్ అంటే దీన్ని మనం ప్రిపోజిషన్స్ అని చెప్పొచ్చు. రైట్. డ్యూ టు ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్ అనేవి ఏంటి అంటే ప్రిపోజిషన్స్. రైట్. ఈ బిట్ అనేది ప్రిపోజిషన్కి సంబంధించింది. సో కమింగ్ టు 77, చూస్ ద వర్డ్ టు మేక్ ద ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఎక్స్ట్రీమ్ పొలైట్. అంటే ఇక్కడ మనకి కూడా సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు ఒక డాష్ ఇచ్చాడు. సో ఆ సెంటెన్స్ ఏమంటున్నాడు?
మేక్ ఇట్ ఎక్స్ట్రీమ్ పొలైట్ అన్నాడు, అంటే మర్యాదపూర్వకంగా అడిగే విధంగా. డాష్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. షూర్ ఐఎమ్ డాక్టర్ మిథున్ కమింగ్ ఫ్రమ్ ముంబై. అవునా, ఇందులో మనకి ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. కుడ్, మే, కెన్, విల్. సో మనం ఎప్పుడైనా కూడా ఏమడుగుతాం ఇక్కడ, మే ఐ నో యువర్ నేమ్ అంటాం, రైట్. మే ఐ నో యువర్ నేమ్. కుడ్ ఐ నో యువర్ నేమ్ అంటే ఇది రాంగ్ అవుతుంది, అంటే ఇది కూడా కరెక్టే బట్ ఇట్స్ ఇన్ఫార్మల్. కెన్ ఐ నో అంటే ఇట్స్ నాట్ సూటబుల్. విల్ ఐ నో అంటే ఇది కూడా ఇన్ఫార్మల్, రైట్. సో మే ఐ నో యువర్ నేమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 78. ఇఫ్ సొనాలి హ్యాడ్ వెయిటెడ్ దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్ షీ డాష్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇఫ్ కండిషన్. ఇఫ్ సొనాలి హ్యాడ్ వెయిటెడ్ దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్ డాష్ షీ అన్నాడు. అంటే ఇదేంటి సెంటెన్స్ అంటే ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, రైట్. ఇఫ్ కండిషన్లో ఏంటి, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఆ తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, వుడ్ నాట్ మిస్, వుడ్ హ్యావ్ నాట్ బీన్ మిస్సింగ్, వుడ్ హ్యావ్ నాట్ మిస్, వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్. సో ఇది కరెక్ట్ వన్, రైట్. సో ఇది ఇఫ్ కండిషన్స్లో మనకి ఏంటి అంటే, ఇఫ్ సొనాలి హ్యాడ్ వెయిటెడ్ అనేది ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, అండ్ మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో ఏమొస్తుంది, వుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 అనేది రావాలి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇఫ్ సొనాలి హ్యాడ్ వెయిటెడ్ దేర్ అంటే ఒకవేళ సొనాలి అక్కడ వెయిట్ చేసి ఉంటే ఫర్ సమ్ టైమ్ అంటే కొంత సమయం కొరకు, షీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ఆమె మిస్ అయ్యేది కాదు. ఏంటి అంటే మేబీ ఏం మిస్ అయ్యేది కాదు, ద అపార్చునిటీ అంటే అవకాశం, ఆమె ఆ అవకాశాన్ని మిస్ అయ్యేది కాదు అని అంటున్నాడు, రైట్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 79. After having gained access to the connecting bridge, the troops advanced into the enemy's territory. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ అడ్వాన్స్డ్ ఇన్ ద సెంటెన్స్. సో అడ్వాన్స్డ్ అనే మీనింగ్కి అపోజిట్ యాంటోనిమ్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, యాంటోనిమ్. సో ఈ సెంటెన్స్ ఏంటి, ఆఫ్టర్ హ్యావింగ్ గెయిన్డ్ యాక్సెస్ టు ద కనెక్టింగ్ బ్రిడ్జ్ అంటే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్కి వీళ్ళకి యాక్సెస్ అనేది దొరికింది. యాక్సెస్ అంటే రైట్ రీచ్ అవ్వడానికి ఛాయిస్ అనేది దొరికింది. ద ట్రూప్స్ అంటే ఏంటి, దళాలు. అడ్వాన్స్డ్ ఇన్ టు ద ఎనిమీస్ టెరిటరీ, ఆ దళాలు ఏం చేశారు, అడ్వాన్స్డ్ రీచ్ అయ్యారు. ఎక్కడికి, మూవ్ ఫార్వర్డ్. ఎక్కడికి, ఎనిమీస్ టెరిటరీకి అంటే శత్రువుల యొక్క ప్లేస్ ఏదైతే భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంలోకి వాళ్ళు మూవ్ అయ్యారు. అంటే ఎక్కడికి మూవ్ అయ్యారు, మూవింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళడం అన్నట్టు. సో ఇప్పుడు మనకి అడ్వాన్స్ అనే వర్డ్కి యాంటోనిమ్ అడిగాడు. అడ్వాన్స్ అంటే ఏంటిది, మూవింగ్ ఫార్వర్డ్. సో దానికి అపోజిట్ చూద్దాం, రిట్రీటెడ్. సో రిట్రీటెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. రిట్రీటెడ్ అంటే ఏంటిది, మూవింగ్ బ్యాక్వర్డ్, రైట్. అడ్వాన్స్డ్ అంటే మూవింగ్ ఫార్వర్డ్, రిట్రీటెడ్ అంటే మూవింగ్ బ్యాక్వర్డ్. సో ఆక్యుపైడ్ అంటే ఆక్రమించడం, ఇది కాదు, రైట్. క్రష్డ్ అంటే ఏంటిది, నలిపేయడం, రైట్, లేదా తొక్కేయడం అనే మీనింగ్ వస్తుంది. సీజ్డ్ అంటే ఏంటిది, మొత్తం రైట్ సీజ్ చేసేయడం అన్నట్టు, రైట్. ఇవి మూడు కూడా కరెక్ట్ కాదు, ఓన్లీ రిట్రీటెడ్ అనేది కరెక్ట్, మూవింగ్ బ్యాక్వర్డ్. 77 వచ్చేసి ఏమి అడిగాడు ఇక్కడ మనకి, రైట్, ఎక్స్ట్రీమ్ పొలైట్ సెంటెన్స్. ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనొచ్చు. అండ్ 78 వచ్చేసి ఇఫ్ కండిషన్. 79 వచ్చేసి మనకి ఏమడిగాడు, యాంటోనిమ్స్ అడిగాడు, రైట్. సో 81, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్ యూ కెన్ రిజిస్టర్ యువర్ నేమ్స్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ ఏంటి, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ అంటే ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఏంటి, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఇఫ్తో స్టార్ట్ చేశాడు సెంటెన్స్, దేంతో స్టార్ట్ చేశాడు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్ యూ కెన్ రిజిస్టర్ యువర్ నేమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడు, ఇక్కడ సెట్ టు ఇచ్చాడు. ఏమిచ్చాడు, సెట్ టు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, పర్సన్, టీచర్. ఎవరికి చెప్తున్నారు, స్టూడెంట్స్ అనేది ప్లూరల్, రైట్. టీచర్ సింగులర్, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ ఇఫ్ కండిషన్. ఇఫ్ ఆర్ వెదర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సెట్ టు అనేది ఆస్క్డ్ అవుతుంది. ఏమవుతుంది, ఆస్క్డ్. ఈ విధంగా ద టీచర్ ఆస్క్డ్, కరెక్ట్, రైట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే ఇక్కడ యూ అంటే మనం డైరెక్ట్లీ మళ్ళీ ఇండైరెక్ట్లో యూ అనరాదు. ఏమనాలి, స్టూడెంట్స్కి బదులుగా దే అనాలి. ఏమనాలి, దే, ఎందుకంటే వీళ్ళు ప్లూరల్ కాబట్టి దే, రైట్. ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్, రైట్, ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, దే వస్తుంది. మళ్ళీ ఇక్కడ దే, కెన్ ప్లేస్లో ఏమవుతుంది, కెన్ అనేది కుడ్గా మారుతుంది. దే కుడ్ రిజిస్టర్ దేర్ నేమ్స్, ఇక్కడ దేర్ నేమ్స్ అవుతుంది. సో ఆ విధంగా సెంటెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్ దే కుడ్ రిజిస్టర్ దేర్ నేమ్స్. ఇదే కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఉంది చూడండి.
సో ఇక్కడ సెట్ టు అనేది ఇఫ్ ఉండడం వల్ల ఏ విధంగా మారింది, ఆస్క్డ్గా మారింది, రైట్. ఫస్ట్ థింగ్ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ మళ్ళీ ఏమవుతారు ఇక్కడ దే, రైట్. ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్, ఓకే. మళ్ళీ ఇక్కడ యూ ప్లేస్లో మళ్ళీ ఇది దేగా మారింది, రైట్. కెన్ అనేది కుడ్, రిజిస్టర్డ్ యువర్ అనేది ఏ విధంగా మారుతుంది, పొసెసివ్ ప్రొనౌన్, దేర్ నేమ్స్, ఈ విధంగా. సో రిమైనింగ్ కూడా చూద్దాం. సెకండ్ వన్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ యూ అంటే ఇక్కడ తప్పుపోయింది, రైట్. ఇఫ్ యూ అని మళ్ళీ అనరాదు, ఎందుకంటే మళ్ళీ ప్లూరల్లో వాళ్ళని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండైరెక్ట్లోనే చెప్పాలి. ద టీచర్ ఆస్క్, థర్డ్ వన్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్, మళ్ళీ ఇక్కడ యూ ఇచ్చాడు, ఇది రాంగ్, ఇక్కడ దే రావాలి. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్ ఇఫ్ షీ వాజ్, ఇది కూడా రాంగ్. సో ఈ క్వశ్చన్ అనేది దేని రిలేటెడ్, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్లో రాయమన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ క్వశ్చన్స్ అనేవి కొద్దిగా అంటే అక్కడ ఇక్కడ స్పేస్ని బట్టి అడ్జస్ట్ చేయడం జరిగింది, రైట్. బట్ అప్ టు 84 ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ అవైలబుల్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ విత్ రిగార్డ్ టు కరెక్ట్నెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి కరెక్ట్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. 2 సెంటెన్సెస్ ఇచ్చాడు, ఏ అండ్ బి. మై షర్ట్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దాన్ మురళి, ఫస్ట్ వన్. బి, మురళీస్ షర్ట్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ ఐ, రైట్. ఇక్కడ 2 సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది, అందులో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఓన్లీ ద సెంటెన్స్ ఏ ఈజ్ కరెక్ట్, ఓన్లీ ద సెంటెన్స్ బి ఈజ్ కరెక్ట్, బోత్ ద సెంటెన్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బోత్ ద సెంటెన్స్ ఏ అండ్ బి ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు, రైట్. ఫస్ట్ సెంటెన్స్ని చూద్దాం. మై షర్ట్, ఫస్ట్ మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నది ఏంటి, మై షర్ట్. మై షర్ట్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దాన్ మురళి, రైట్. ఇక్కడ మురళి అన్నాడు, అది రాంగ్ అవుతుంది, రైట్. సో మై షర్ట్ అన్నప్పుడు ఇక్కడ మురళి షర్ట్ మాత్రమే రావాలి. మళ్ళీ ఇక్కడ మురళి అంటే ఇక్కడ షర్ట్ని పర్సన్ని కంపేర్ చేయరాదు, దట్ ఈస్ రాంగ్, ఫస్ట్ వన్. సో ఏ ఇస్ రాంగ్. సెకండ్ వన్, మురళీ షర్ట్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ ఐ. సో మళ్ళీ ఇక్కడ ఏమిచ్చాడు, మురళీ షర్ట్, ఎవరి షర్ట్ ఇక్కడ, మురళీ షర్ట్. సో మురళీ షర్ట్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ ఐ అనేది రాదు, ఏం రావాలి యాక్చువల్గా, మైన్ రావాలి. ఏం రావాలి, పొసెసివ్ ప్రొనౌన్ రావాలి ఇక్కడ. సో ఇక్కడ మురళీ షర్ట్ని కంపేర్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మైన్ అంటే నా యొక్క షర్ట్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. బట్ ఇక్కడ ఐ అంటే నేను, నాతో షర్ట్ని కంపేర్ చేయరాదు, రైట్. ఇది రాంగ్. సో 2 ఆర్ రాంగ్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్. కమింగ్ టు 82, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇక్కడ మనకి మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెన్ యూ ఫ్లైస్ టైమ్ ఆర్ హ్యావింగ్ ఫన్, ఎస్, ఇది రాంగ్. వెన్ యూ ఫ్లైస్ అంటే నువ్వు ఎగిరినప్పుడు టైం అనేది, రైట్, హ్యావింగ్ ఫన్ అంటున్నాడు, అది రాంగ్. టైమ్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్ ఫ్లైస్, ఇది రాంగ్. ఇన్ రైట్, గ్రామటికల్లీ సెంటెన్స్ ఓన్లీ రాంగ్. ఫన్ ఫ్లైస్ వెన్ ఆర్ యూ హ్యావింగ్ టైమ్, ఇది కూడా గ్రామటికల్లీ రాంగ్. టైమ్ ఫ్లైస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్, ఎస్, కరెక్ట్ వన్. సో టైమ్ ఫ్లైస్ అంటే టైం అనేది ఎగిరిపోతుంది ఎప్పుడు, వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్, ఒకవేళ టైం పాస్ చేస్తుంటే టైం అనేది ఎగిరిపోతుంది. సో 80 సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ 82 వచ్చేసి ఏమి ఇచ్చాడు అంటే, సో రైట్, మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. So this is about today's session. I request all of you to like the video, share the video, and subscribe the channel. And not only that, whoever is preparing for TET, right, share this link to them, and try to encourage me with your comments, positive comments. And if you need any kind of topics, also you can mention in the comment box. Thank you all.